మనము మనము ప్రతిరోజు వాడుకునే కూరగాయలు ఏ ధరలు ఉన్నా సరే, ధరలు పెరిగినా తగ్గినా సరే మనం కొనుగోలు చేస్తుంటాము. ఎందుకంటే ఆ కూరగాయలు మనము ఆహార పదార్థాలు కాబట్టి. అలాగే రైసు, పప్పు ధాన్యాలు, నిత్యావసర వస్తువులు ఏవైనా సరే, ఏ ధరలు ఉన్నా సరే, ధరలు పెరిగినా సరే, ధరలు తగ్గినా సరే మనం కొనుగోలు చేస్తుంటాం. ఎందుకంటే అవి మనకి ప్రాణవాయువు లాంటివి. నిత్యావసర వస్తువులు లేకపోతే మన జీవనం సాగించలేం. అలాగే మందులు వ్యాపారస్తులు కూడా అంతే. మన జబ్బులు నయమవ్వాలంటే ఆ మందులు కూడా ఏ ధరలో ఉన్నా సరే, ఎంత రేట్ అయినా సరే మనం కొని తీరాల్సిందే. లేకపోతే మనం ప్రాణాలని కోల్పోతాం. ఈ నిత్యావసర వస్తువులు చేసే వ్యాపారులు ఎవరైనా సరే, ధరలు పెరిగినా ధరలు తగ్గినా సరే వాళ్ళకు లాభ నష్టాలకు పెద్ద ప్రాబ్లం ఉండదు, సమస్యలు ఉండవు. కానీ కొన్ని వస్తువులు, బంగారం వెండి వ్యాపారం చేసే వ్యాపారస్తులకే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎంత నలిగిపోతున్నారంటే అంత నలిగిపోతున్నారు. వర్కర్లు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, కొన్ని లక్షల్లో, దేశం మొత్తం అయితే కోట్లలోనే నలిగిపోతున్నారు. మా భవిష్యత్ ఏంటి, రాబోయే రోజుల్లో మా భవిష్యత్ ఏంటి, మేము వ్యాపారాలు చేయాలా, వ్యాపారాలు మూసుకోవాలా, మేము జీతాలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేము, వ్యాపార సంస్థలు నడిపించే పరిస్థితి లేము, ఏంటి మా భవిష్యత్ ఏంటి అని వాళ్ళు తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. కేంద్ర ప్రభుత్వాలు ఇంతవరకు వాళ్ళ సమస్యలపై దృష్టి సారించినట్టు లేదు. ఒక నెలలోనే, ఒక రోజులోనే లక్షలు పెరగడం ఏంటి? ఎంత డిమాండ్ ఉంటే మా మట్టుకు లక్షల్లో పెరుగుతాయా? గత 50 సంవత్సరంలో లేనిది ఈ 10 సంవత్సరాల నుంచి, ఈ గత 6 మాసాల నుంచి లేదా సంవత్సరం నుంచి ఇంత దారుణంగా రేట్లు పెరగడం అనేది ఎక్కడో ఏదో లోపం కొడుతుందని వ్యాపారస్తులకు కూడా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బంగారం వెండి చేసే వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలపై కూడా దృష్టి సారించాలని, వాళ్ళ భవిష్యత్తుకు కూడా భరోసా కల్పించాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.